దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉన్నారనుకోండి, అభిషేకం చేస్తే ఒక మూర్తికి చేసి రెండవ మూర్తిని విడిచిపెట్టడాన్ని అంగీకరించారు. ఇద్దరు మూర్తులకు ఏకకాలంలో అభిషేకం చేయాలి, ఇద్దరు మూర్తులకు ఏకకాలంలో పూజ జరగాలి. అథవా ఇద్దరికీ జరగాలి తప్ప ఒకరికే చేసి ఒకరిని విడిచిపెట్టకూడదు, రెండూ విఘ్నేశ్వర స్వరూపాలు కదా అని. ఎందుచేత అంటే ఒక ఆలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులుంటే ఒకడు విఘ్నములను సృష్టిస్తాడు, ఒకడు విఘ్నములను పోగొడతాడు. విఘ్నములను సృష్టించడానికి ఆయన అక్కడ కూర్చుంటే భక్తులు ఆయనకి వెళ్ళి నమస్కారం చేసి విఘ్నాలు పోగొట్టుకోవాలా? అప్పుడు ఆయన దగ్గరికి వెడితే విఘ్నం తీసేశాడు అనుకోండి, అప్పుడు విఘ్నం తీసేసే రెండో ఆయన ఏం చేస్తున్నట్టు? నమస్కారం పెడితే విఘ్నం ఇచ్చాడు అనుకోండి, ఇక నమస్కారం పెట్టడానికి వెళ్ళేవాడెవరు? మరి అప్పుడు ఇద్దరు విఘ్నేశ్వరులు ఎందుకు? ఇద్దరు విఘ్నేశ్వరులు ఎందుకు? ఒకడు విఘ్నాన్ని సృష్టించడం ఎందుకు, ఒకడు విఘ్నాన్ని తొలగించడం ఎందుకు? అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, విఘ్నకర్త్రే నమః అంటే విఘ్నములను ఎవరికి సృష్టిస్తాడంటే ఎవరి యొక్క సంకల్పములు నెరవేరితే ధర్మము లుప్తమైపోతుందో, ఎవరి సంకల్పములు నెరవేరితే ఇక భక్తి అన్న మాట లోకంలో నిలబడదో, ఎవరి సంకల్పములు నెరవేరితే లోకమునందు భద్రత అన్న మాట పోతుందో, ఎవరి సంకల్పములు నెరవేరితే దేశానికి ప్రమాదం వస్తుందో, అటువంటి వారి సంకల్పములు నెరవేరకుండా విఘ్నాన్ని కల్పిస్తాడు. అప్పుడు ఉపకారమా అపకారమా? ఆ ఉపకారం కోసం మనం వెళ్ళాలి. ఒక్కొక్కసారి విఘ్నము చేత రక్షిస్తాడు ఆయన, అది ఆయనలో ఉన్న గొప్పతనం. విఘ్నం వచ్చేప్పటికి ఏడుస్తాడు, అయ్యో ఈ పని అవ్వలేదండి అంటాడు. కానీ ఆ పని మీద వెళ్ళకపోవడం ఎంత మంచిదో తర్వాత తెలుస్తుంది. నేను వివరం చెప్పడం బాగుండదు కానీ ఈ మధ్యనే నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నాతో ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఫలానా చోట ఒక గణపతి స్వరూపాన్ని నమ్మాను, పని అంతా అయిపోయింది, అసలు నాకు రావాలి ఆ చెయ్యవలసినటువంటి కాంట్రాక్ట్, కానీ నాకు రాలేదు, నేను చాలా బాధపడ్డాను, ఎంత డబ్బు పోయింది, ఎంత డబ్బు వస్తుంది అనుకున్నాను, ఇది పోయిందే అనుకున్నాను. ఒక ఏడాది పోయాక తెలిసింది అది నాకు రాకపోవడం ఎంత మంచిదైందో. అది వచ్చి ఉంటే ఇవాళ నేను బిచ్చం ఎత్తుకునేవాడిని. అది రాకపోవడం ఎంత మంచిదైందో అంటే విఘ్నమును కల్పిస్తాడు, విఘ్నమును కల్పించి రక్ష చేస్తాడు. ఒక్కొక్కసారి మీరు చూడండి, ఒక్కొక్కడు ప్రమాదానికి గురవుతున్నటువంటి వాహనం ఉంటుంది, ఆఖరి నిమిషంలో ఎందుకో వెడతాడు, ఆ వాహనం వెళ్ళిపోతుంది, వాడెక్కడు. కానీ ఆ తరువాత వాహనానికి ప్రమాదం జరిగిందని తెలుస్తుంది, ఉలిక్కి పడతాడు, అయ్య బాబోయ్ నిజంగా నేను అందులో ఎక్కుంటే అనుకుంటాడు. అందుకే ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడాలి, ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడకూడదు, విఘ్నము తొలగాలి. ఈ రెండూ చేసి రక్షించేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు. ఆయన ఒకటి విఘ్నేశ్వరుడు, రెండు వినాయకుడు. నాయకుడు అన్న మాట నయన అన్న మాటకి దగ్గరగా ఉంటుంది. నయనము అంటే కన్ను, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకి కన్ను నాయకత్వం వహిస్తుంది. నాయకత్వం అంటే అది ముందెడుతుంది, మిగిలిన ఇంద్రియాలు దాని వెనకాతల వెడతాయి. కన్ను మొట్టమొదటి ఇలా చూస్తుంది, కన్ను దేన్ని చూసిందో దాని వైపు మిగిలిన ఇంద్రియాలన్నీ వెనకాల పెడతాయి, కంటికి నచ్చిన దాని మీద. కన్ను నాయకుడు. నయన నాయక, నాయక అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు నడుస్తుంది. ఆ ముందు నడిచినది సర్వజ్ఞత్వముతో కూడుకున్నదై ఉంటుంది, క్షేమంగా దేన్నైనా సరే అనుగ్రహిస్తుంది. మీకు ఏది కావాలో దాన్ని అనుగ్రహించగలిగినదై ఉంటుంది, అది పొందడానికి వీలైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది.
అందుకే సంపద్గణపతి, నృత్య గణపతి, హేరంబ గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి, సంతాన గణపతి, విద్యా గణపతి, ఇన్ని రూపాలుంటాయి. ఇందులో మళ్ళీ తంత్రం దగ్గరికి వచ్చేటప్పటికంటే ఆరాధనా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్క రకమైనటువంటి పువ్వు తెచ్చి మీరు ఆయన పాదముల మీద వేసినంత మాత్రం చేత ప్రసన్నుడైపోతాడు. కాబట్టి అంత సులభంగా ఉంటాడు. ఇంత గొప్ప కొడుకుని కంది కాబట్టి ఆవిడ ముఖం ప్రసన్నమైందిట, సంతోషించింది. అందుకని అగజానన పద్మార్కం, పద్మము బురదలో ఉంటుంది. తామర పువ్వు విచ్చుకోవాలనుకోండి, మొగ్గగా ఉంది, తామర పువ్వు కావాలి. మీరు తీసుకొచ్చి ఎంత బంగారం అక్కడ పెట్టండి, విచ్చుకోదు. ఎంత గొప్ప వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, విచ్చుకోదు. వీణ వాయించండి, పాట పాడండి, వేదం చదవండి, అది విచ్చుకోదు. అది దేనికి విచ్చుకుంటుంది? ఒక్క సూర్యకిరణం కాని పడిందనుకోండి, విచ్చుకుంటుంది. విచ్చుకోవడాన్ని సంస్కృతంలో వికసనం అంటారు. వికసనము దేనికి గుర్తంటే ప్రహృష్టతకి గుర్తు. బాగా సంతోషించింది అని గుర్తు ఏమిటంటే ముఖం వికసిస్తుంది. ఆయన ముఖం చూడండి, చాటంత అయిపోయిందంటారు. అంటే పెద్దదైపోదు, అంత సంతోషము ప్రకటనమవుతుంది. అమ్మవారు సంతోషించడానికి ఆవిడికి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. ఆవిడికి లేనిది ఒకటి ఉంటే, కొత్తగా ఓ కోరిక తీరితే ఆవిడ ముఖం ప్రసన్నమైందండి, ముఖం విచ్చుకుందండి అనాలి. ఆవిడికి లేనిదన్నది లోకంలో ఏమీ లేదు. ఎవడికి లేనిదైనా ఆవిడ పూరిస్తుంది. అటువంటి ఆవిడ ముఖాన్ని వికసింపచేయడం అంటే సామాన్యమైన మాటలా? ఆవిడ శక్తి ఏం సామాన్యమైందా? అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచేరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తాడు గురించి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝెరి. ఆవిడ జడుడు అంటే వాడికి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్పారనుకోండి, వాడు ప్రతిస్పందించడు, అన్నీ వింటాడు. కానీ వాడు మళ్ళీ ఆ పని చెయ్యడు. ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. వాడిని జడుడు అంటారు. జడుడు అమ్మవారికి నమస్కారం చేస్తే చైతన్య మకరంద శృతి ఝెరి, తేనె ఒక్కసారి భూమిలోంచి పైకి ఇలా పొంగిందనుకోండి, ఎలా పైకి వస్తుందో జల, అలా వాడిలో చైతన్య ప్రవాహం వస్తుంది. ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? భర్తని ఉద్ధరించడానికి భర్త కోసం ఖర్చు పెట్టక్కర్లా. ఆయన మహాత్ముడు. పెద్ద కొడుకు మహానుభావుడు, రెండో కొడుకు మహాజ్ఞాని. మరి ఆవిడకున్న శక్తి అంతా ఎవరి కోసం ఖర్చు పెడుతుంది? అమ్మా నాకు ఇది లేదని వచ్చి ఇలా రెండు చేతులు జోడించి తల వంచేవాడు ఎవడైనా ఉన్నాడా, వాడిని ఉద్ధరిద్దామని ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటే ఆ తల్లికి ఏం లోట్లేదు. మరి ఏమీ లేని లోటు లేని తల్లి యొక్క ముఖం సూర్యకిరణాలు పడితే పద్మం విచ్చుకున్నట్టు. అగజానన పద్మార్కం. అర్కం అంటే అర్కుడు అంటే సూర్యుడు. సూర్యకిరణం పడితే పద్మం ఇలా వికసనం పొందినట్టుగా ఆవిడ ముఖం ఎంతో సంతోషాన్ని పొందుతుందిట. ఏ కారణానికి పొందాలి అంటే, ఈ లోకం పతివ్రతా ధర్మంతో కూడుకున్నటువంటి లోకం. ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ కూడా మహాపతివ్రత. ఆమె తనంత తాను ఎంత గొప్పది కానివ్వండి, ఆవిడకో లక్షణం ఉంది. తిన్నగా వెళ్ళి ఆవిడ్ని పొగిడితే ఆవిడ సంతోషించదు. పరమశివుణ్ణి పొగిడారనుకోండి, ఆవిడ సంతోషిస్తుంది.
ఆవిడ్ని కీర్తించారనుకోండి, వీడెవడరా వచ్చి నన్ను కీర్తిస్తున్నాడు, ఆయన్ని కీర్తించడం మానేసి నేను గొప్పదాన్ని అంటాడేమిటి అనుకుంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ రహస్యాన్ని చెప్పకుండా చెప్పారు. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అన్నారు. సరస్వతీదేవి వచ్చి అమ్మవారి దగ్గర కూర్చుని వీణ వాయిస్తే అమ్మవారి మీద పాట పాడదుట, అయ్యవారి మీద పాట పాడుతుంది. ఎందుకు అంటే అయ్యవారి మీద పాట పాడితే తాంబూలారుణ పల్లవాధరయుతే తాటంకారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థచూలింబరే. ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వాయిస్తూ సాంబశివాయ నరేని పాట పాడుతుంటే పరమ సంతోషంతో దరదలిత నీలోత్పల రుచ పూర్తిగా ఇలా మూసేసింది అనుకోండి, కళ్ళు లోకాలన్నీ లయమైపోతాయి. పూర్తిగా ఇలా తెరిచిందనుకోండి, మనకి భయం వేస్తుంది, దగ్గరికి వెళ్ళలేము. అందుకని ఇలా తెరవదు, ఇలా ముయ్యదు. దరదళిత విచ్చుకోకుండా ఉన్నటువంటి పువ్వులా కళ్ళు తెరిచి తెరవకుండా ఉంచి అర్ధనిమీలిత నేత్రాలతో తాంబూల చర్వణం చేస్తూ తల ఇలా ఊపుతూ సంతోషపడిపోతుందట. అప్పుడు ఆవిడ తాటంకములు ఇలా ఊగుతూ ఉంటాయిట. అమ్మవారు పరమశివుడి యొక్క కీర్తనకే అంత సంతోషిస్తే పరమశివుణ్ణి నిరంతరం సంతోషపెట్టగలిగినటువంటి గొప్ప కుమారుడు విఘ్నేశ్వరుడైతే ఆయన్ని చూసేటప్పటికి ఆవిడ ముఖం ఎంత సంతోషిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు విఘ్నేశ్వరుడికొక్క నమస్కారం చేస్తే వెంటనే ఎవరి ముఖం వికసిస్తుంది? లోపలకు వచ్చే ముందు అలా వెళ్ళి వినాయకుడికో నమస్కారం చేశామనుకోండి, మొట్టమొదట ఎవరి ముఖం వికసిస్తుంది? లోపల ఉన్నటువంటి మాణిక్యాంబ ముఖం ఇంత వికసిస్తుంది. అంత గొప్ప కొడుకు ఆయన అయ్యుంటే ఆ కొడుక్కి నమస్కారం పెడితే తండ్రి రాడురా ప్రయోజకుడు అయ్యాడు నా పెద్ద కొడుకు, ఆయన ముఖం ఇంత వికసిస్తుంది. ఆయన ముఖం ఇంత వికసిస్తే ఆవిడ అన్నగారు నారాయణమూర్తి, ఆయన నా మేనల్లుడు అంత గొప్పవాడని ఆయన ముఖం వికసిస్తుంది. నా మేనల్లుడు ఇంత గొప్పవాడని మా ఆయన పొంగిపోయి అంత గొప్ప అల్లుడని లక్ష్మీదేవి ముఖం వికసిస్తుంది. ఏ ఒక్కరికి నమస్కరించినంత మాత్రం చేత లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు కూడా సంతోషిస్తారో ఆ ముఖము ఈ ముఖము. ఇది చెప్పడం అగజానన పద్మార్కం. అంతేకాని కేవలంగా పార్వతీదేవి ముఖమునబడేటటువంటి పద్మమునకు వికసనమును ఈయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కుమారుడైన విఘ్నేశ్వరుడిదని దానికి వ్యాఖ్యార్థం చెప్పకూడదు. కాబట్టి అమ్మవారికే ముఖ వికసనమును కల్పించగలిగినటువంటి గొప్ప కొడుకు. అటువంటి వాడు అగజానన పద్మార్కం గజాననం. ఆయన ముఖం ఏనుగు ముఖం. అదే అలా ఎందుకు ఉండాలి? అమ్మవారి కొడుకైనప్పుడు ఆయనకి కూడా అందరికీ ఉన్న ముఖమే ఉండొచ్చుగా. అంటే విఘ్నేశ్వరుడు పుట్టినప్పుడు నరగణపతిగానే పుట్టాడు. నరుడి ముఖం ఎలా ఉంటుందో అటువంటి ముఖమే. ఇప్పటికీ నరగణపతి స్వరూపాన్ని చూడాలి అంటే చిదంబరంలో చూడొచ్చు. చిదంబరంలో ఉన్నాడు. అలాగే ట్రిచి అంటారు, తిరుచిరాపల్లి క్షేత్రంలో ఉంటాడు. అంటే ఆయన ఎవరు అంటే పార్వతీదేవి ఒంటి నుంచి తీసినటువంటి నలుగు నుండి ఆవిర్భవించినటువంటి వాడు. ఆ నలుగుతో వచ్చాడు. అందుకే మీకు లోకంలో మిగిలిన ఏ మూర్తినైనా ఉపాసన చెయ్యాలంటే రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి పూర్ణకుంభంలోకి ఆవాహన చెయ్యాలి. పూర్ణకుంభం పెట్టి మీరు ఎవరిని ఆవాహన చేయండి, అందులోకి వస్తుంది. ఒకప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయంలోకి శృంగేరి పీఠాధిపతులు
మహానుభావుడు ఉగ్ర నరసింహ భారతీ స్వామి అని ఉండేవారు. ఆయన రోజుకు 6 కాకరకాయలు తినేవారు. ఆయనకి సర్వశక్తులు వశపడిపోయి, అటువంటి ఆయన మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తా అన్నారు. అర్చకులు అన్నారు, మీరు లోపలికి వచ్చి పూజ చేయడానికి వీల్లేదన్నారు. వెంటనే, ఓ మేమే రాకూడదా గుళ్ళోకి? సరి, మీ ఉద్ధతి ఇలా ఉందన్నమాటన ఆయన పూర్ణకుంభం తెమ్మన్నారు శిష్యుణ్ణి. శిష్యుడు పూర్ణకుంభం తీసుకొచ్చాడు. ఆయన చేత్తో పట్టుకుని మంత్రాలు చెప్పారు. చెప్పేటప్పటికి అమ్మవారిలోంచి ఒక్కొక్క కళ పూర్ణకుంభంలోకి వెళ్ళిపోయింది. ఆయన పూర్ణకుంభం పట్టుకుని విడిదిలోకి వెళ్ళిపోయి ఆ విడిదిలో పెట్టి పూజ చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు పాలిపోయినట్టే అయిపోయింది మీనాక్షి. అర్చకులకి తెలిసిపోయింది రెండో రోజు, అమ్మవారు ఇంత పాలిపోయిందంటే ఈవిడ కళలన్నింటినీ కూడా ఉగ్ర నరసింహ భారతి తీసుకెళ్ళిపోయారు. కలశలోకి ఆవాహన చేసని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారయ్యా, తప్పైపోయింది, మిమ్మల్ని గుళ్ళోకి రావద్దండం ఏంటి? అర్థం లేని విషయం. అటువంటి మహాత్ముల్ని రావద్దంటే ఇంకెందుకు? కాబట్టి మా తప్పు మన్నించి మీరు లోపలికి వచ్చి పూజ చేయండి, అమ్మవారి కళలు మళ్ళీ అమ్మవారిలో ప్రవేశపెట్టండి అని అడిగారు. ఆయన మళ్ళీ పూర్ణకుంభం పట్టుకొచ్చి ఒక్కసారి మంత్రజపం చేస్తే ఇందులో ఉన్న కళలన్నీ మళ్ళీ మీనాక్షి అమ్మవారిలోకి వెళ్ళిపోయి, ఇవన్నీ పరమ యథార్థాలు. నేనేం మీతో అబద్ధాలు చెప్పట్లా, కావాలంటే శృంగేరి పీఠ చరిత్ర చదవండి. కాబట్టి పూర్ణకుంభంలోకి ఆవాహన అవుతుంది ఏ మూర్తి అయినా కూడా. రెండవది, మూర్తిలోకి ఆవాహన అవుతుంది. మీరు ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మనం పూజ చేస్తే ఏం చెప్తాం? ఈ బింబంలోకి నిన్ను ఉపాసన చేస్తున్నాను, ఆవాహన చేస్తున్నాను. ఎప్పటి వరకు ఈ బింబంలో ఉండాలి? పూజ పూర్తయిపోయే వరకు ఈ బింబములోనే ఉండి నన్ను రక్షించు అని అడుగుతాం బింబానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు. మళ్ళీ అయిపోయిన తర్వాత యజ్ఞేన యజ్ఞమైరంత దేవాహత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్నన్న మంత్రం చెప్పి పీఠాన్ని ఒకసారి కదిపితే పూజామందిరంలోకి వెళ్ళిపోతుంది ఆ కళ. కాబట్టి ఏ మూర్తినైనా ఆరాధించడానికి ప్రధానమైన మార్గముల రెండే. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో అక్కర్లేదు. ఇంత పసుపు తీసి నీళ్లు పోసి ఇలా నొక్కి అక్కడ పెట్టాననుకోండి, ఆవాహన అయిపోతాడంతే. BCS ఛానల్, మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://www.youtube.com/@bcs1920